అసలు ఏ ఉద్దేశంతో మీరు ఈ యొక్క కార్యక్రమాన్ని స్టార్ట్ చేశారు? ఫుడ్ బ్యాంక్ హైదరాబాద్ అని ఒక ఎన్జిఓ నేను రాస్తాను. అసలు ఎలా ప్రారంభించారు దీన్ని? యాక్చువల్లీ నార్మల్లీ మనం అందరు సోషల్ మీడియా వాడతాం. బట్ వన్ డే ఏమైందంటే నేను ఒక పోస్ట్ చూస్తున్నాను లాజికల్ ఇండియన్ పేజ్లో. నార్మల్లీ అసలు ఫస్ట్ మీరు ఎవరి దగ్గర సహాయం తీసుకుంటున్నారా మీరు? సాయం అంటే నేను చెప్తాను ఇన్ టర్మ్స్ ఆఫ్ మనీ. రోజుల నుంచి ఇక్కడ మీరు భోజనం చేస్తున్నారు? వారం నుంచి భోజనం చేస్తున్నాం. ఎలా ఉంటుంది భోజనం? ఎలా ఉంటుంది? బాగుంటుంది. వెల్కమ్ టు క్యూబ్ టీవీ. నా పేరు దుర్గా ప్రసాద్ మాస్టర్. ఈ రోజుల్లో ప్రతి ఒక్కరూ ఏదో విధంగా ఇతరులకు సహాయం చేయాలనుకుంటారు. కొంతమంది వాళ్ళు కుటుంబ సభ్యులకి మాత్రమే సహాయం చేస్తుంటారు, కొంతమంది ఆ ఊరి వాళ్ళకి లేదంటే ఆ వీధి వాళ్ళకి హెల్ప్ చేస్తుంటారు. కానీ ప్రస్తుతం మనం ఒకసారి ఈ నిమ్స్ హాస్పిటల్ దగ్గర ఉన్నాము. ఎవరో తెలియదు, వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారో తెలీదు, ఎందుకు వచ్చారు, ఇక్కడ హాస్పిటల్కి వచ్చిన వాళ్ళకి ఏ విధంగా ఆయన సహాయం చేస్తున్నారు, మనం అజీజ్ గారిని కలుసుకుని మాట్లాడదాం. హలో సార్, నమస్కారం సార్. సార్ మేము క్యూబ్ టీవీ నుంచి వచ్చాం సార్. మీరు మీకు ఈ ఫుడ్ నిమ్స్ హాస్పిటల్ దగ్గర ఫుడ్ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారని తెలిసిందని నాకు. అసలు ఏ ఉద్దేశంతో మీరు ఈ యొక్క కార్యక్రమాన్ని స్టార్ట్ చేశారు? ఫుడ్ బ్యాంక్ హైదరాబాద్ అని ఒక ఎన్జిఓ నేను రన్ చేస్తున్నాను. ఆల్మోస్ట్ 7 years నుంచి ఇది వర్క్ మేము చేస్తున్నాము. సో నార్మల్లీ బేసిక్గా ఏమంటే అందరి ఇంట్లో డైలీ ఫుడ్ ప్రిపేర్ అవుతుంది. మన కాన్సెప్ట్ ఏమంటే మనం ఏం తింటున్నాం, ఫ్రెష్ ఫుడ్ అదే మనం జనాలకి ఇద్దామని, రోడ్ సైడ్ పీపుల్, నీడీ పీపుల్కి, లేకపోతే గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర. ఎందుకంటే ఫుడ్ అవకాశం ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు హాస్పిటల్ దగ్గర ఎస్పెషలీ మీరు చూస్తారు, ఒక్క పేషెంట్ అడ్మిట్ అయితే 2-3 members వాళ్ళతో వస్తారు. సో వాళ్ళకి కొంచెం మంది దగ్గర పైసలు లేదని వాళ్ళు అక్కడే హాస్పిటల్ బయట పార్కింగ్లా లేకపోతే ఎక్కడైనా పండుకుంటారు. సో మనది ఏమంటే ఫుడ్ డిస్ట్రిబ్యూషన్తో ఒక మంచికి ఒక అట్లీస్ట్ 1 time ప్రాపర్ మీల్స్ వాళ్ళకి ఇవ్వాలని అదే ప్లాన్తో ఇది మొత్తం ముందు నుంచి నడుస్తుంది. ఇది మీ క్వాలిఫికేషన్ ఏంటి, మీరు ఏ జాబ్ చేస్తున్నారండి? నేను గ్రాడ్యుయేట్. నేను హెచ్డిఎఫ్సి లైఫ్లో వర్క్ చేస్తాను. నేను సీనియర్ కార్పొరేట్ సేల్స్ మేనేజర్. ఆల్మోస్ట్ 10 years నుంచి వర్క్ చేస్తున్నాను. ఇదే నా క్వాలిఫికేషన్ యాక్చువల్లీ. అయితే ఇంట్లో మీ కుటుంబ సభ్యుల సహకారం ఉందని దీనికి, లేకపోతే అసలు ఎలా ప్రారంభించారు దీన్ని? యాక్చువల్లీ నార్మల్లీ మనం అందరు సోషల్ మీడియా వాడతాం. నేను కూడా ఇది ఆల్మోస్ట్ 7 years బిఫోర్ నేను కూడా యాక్టివ్ సోషల్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ అది కంటిన్యూస్గా వాడుతూనే ఉంటాను. బట్ వన్ డే ఏమైందంటే నేను ఒక పోస్ట్ చూస్తున్నాను లాజికల్ ఇండియన్ పేజ్లో. నార్మల్లీ సో ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ ప్రోగ్రామ్స్ ఇట్లా అవుతుంది డిఫరెంట్ సిటీస్లో. నేను అప్పుడు అనుకున్నాను, అరే ఇది వర్క్ మనం కూడా హైదరాబాద్లో స్టార్ట్ చేసుకోవచ్చు అని. ఆ ఆర్టికల్ చూసి నేను ఇన్స్పైర్ అయినా. దాని ముందు కూడా మేము ఒకేషనల్లీ ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ చేసేవాళ్ళం. అంటే మా ఇంట్లో ఏమైనా ఒకేషన్ ఉంటే మా ఇంట్లో మమ్మీ ప్రిపేర్ చేసి చలో 30 packets 50 packets మనతో ఏమైతే అది చేసేవాళ్ళం. బట్ అది ఆర్టికల్ చూసే తర్వాత అనుకున్నాంకి చలో ఓకే, ఇప్పుడు ఇక్కడ నుంచి మనం కంటిన్యూస్గా చేద్దాం. అట్లీస్ట్ 7 daysలో ఓన్లీ సండేస్ మనకి లీవ్ ఉంటుంది. 1 day అట్లీస్ట్ 2 hours మనం దీనికోసం స్పెండ్ చేద్దామని ఆ ఆలోచనతో నేను స్టార్ట్ చేసినాను. సో మా క్లోజ్ ఫ్రెండ్స్ ఉన్నారు, దిలీప్, సత్య, ఇక్బాల్, అబ్దుల్ సలాం అని ఉన్నారు. సో వాళ్ళకి చెప్పినాను నేను. సో అరే ఒక పని చేద్దాం, సండే రోజు మనం మా ఇంట్లో మా మమ్మీ ప్రిపేర్ చేస్తుంది అన్నాం, మీరు కూడా రండి, మనం ప్యాకింగ్ చేసి మనం రోడ్ సైడ్ పీపుల్కి ఫుడ్ ఇస్తాం అని అనుకొని అక్కడ నుంచి దిస్ జర్నీ స్టార్ట్ అయింది. అయితే ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ జనరల్గా అందరూ భయపడుతుంటారండి, హాస్పిటల్ అనగానే భయపడతారు. కానీ మీరు హాస్పిటల్ దగ్గర ఎందుకు మొదలెట్టారు? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ నిమ్స్ హాస్పిటల్ దగ్గర మొదలు పెట్టారండి. చాలామంది హాస్పిటల్ అంటే కొద్దిగా జబ్బుతో ఉన్నవాళ్ళు అని భయపడతారు, కానీ మీరు భయపడినట్టు నాకు కనిపించట్లేదు. ఎందువలన ఇక్కడ మీరు ఈ హాస్పిటల్ని ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారు? అంటే ఇనిషియల్లీతో మేము రోడ్ సైడ్ డిస్ట్రిబ్యూషన్ చేసేవాళ్ళం కంటిన్యూస్గా. బట్ 2-3 instances అయింది నాతోని. అంటే నేను ఒకసారి డిస్ట్రిబ్యూషన్ చేసేప్పుడు చూసినాను, అరే చాలా మందికి హాస్పిటల్ దగ్గర, గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర వాళ్ళు రోడ్ మీద పండుకుంటారు, వాళ్ళకి ప్రాపర్ ఫుడ్ ఉండదు, కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటుంది. సో అది చూసే తర్వాత అరే చలో మనం గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర చేద్దాం. ఎందుకు భయపడలేదంటే
మనం ఏమన్నా నేను అనుకుంటా అట్లా మనం ఎవరితోనో ఎవరికి సాయం చేస్తే గాడ్ ఉన్నారు మనకి చూసుకోవడానికి. ఓకే. సో అప్పుడు ఎప్పుడు ఇది కోవిడ్ లో ఉండేప్పుడు కూడా చాలా మంది ఇంట్లో ఉంటారు. బట్ ఫస్ట్ డే నుంచి మేము జనతా కర్ఫ్యూ ఉండేప్పటి నుంచి డైలీ డిస్ట్రిబ్యూషన్ 800 పీపుల్ కి డైలీ ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ ఫస్ట్ డే పర్మిషన్ తీసుకొని కంటిన్యూస్ గా చేసేవాళ్ళం. ఎంతమందికి మీరు హెల్ప్ చేస్తున్నారండి సుమారుగా? నార్మల్లీ మన దగ్గర డైలీ 200 పీపుల్ కి మినిమం ఫుడ్ ప్రిపేర్ అవుతుంది. 200 నుంచి సమ్ టైమ్స్ 400 పీపుల్ కూడా ఉంటుంది. ఇన్ కేస్ ఏమైనా ఒకేషన్ ఉంటే అప్పుడు పెద్దది అవుతుంది. 800 పీపుల్, 1000 పీపుల్ అట్లా అవుతుంది. అది ఎవరన్నా సహాయపడితే అది అలా ఫస్ట్ మీరు ఎవరి దగ్గర సాయం తీసుకుంటున్నారా మీరు? సాయం అంటే నేను చెప్తాను, ఇన్ టర్మ్స్ ఆఫ్ మనీ ఎప్పుడు మేము కలెక్ట్ చేయలేదు. మా ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ లో అది ఇంకొకటి ఇంపార్టెంట్ పాయింట్ అదే ఉంది. ఇది 7 years నుంచి సర్వీస్ నడుస్తుంది, జీరో మనీ. మాది ఏం బ్యాంక్ అకౌంట్స్ లేదు, ఓకే, మాది ఏం లేదు దీనిలో. నేను ఏమనుకున్నానంటే వితౌట్ మనీ ఆల్సో వీ కెన్ డూ. జనాలు ఉంటారు మీకు సపోర్ట్ చేయడానికి. మీ కాన్సెప్ట్, మీ ఐడియాస్ వాళ్ళకి నచ్చింది, వాళ్ళకి హానెస్ట్గా మీరు వర్క్ చేసింది, ఇంటెన్షన్ కనిపించిందంటే మీకు చాలా మంది ఉన్నారు, వాళ్ళు వే ఫైండ్ అవుట్ చేస్తున్నారు యాక్చువల్లీ. ఓకే. సో మా కాన్సెప్ట్ ఏమంటే ముందు నుంచి కూడా మా ఇంట్లో అంటే డైలీ సండే ప్రిపేర్ చేసేప్పుడు కూడా ఓన్లీ మీ ఇంట్లో ఫ్రెష్ ప్రిపేర్ చేయండి, మేము వచ్చి కలెక్ట్ చేసుకుని అట్లా స్టార్ట్ చేసినాం సండే. అది 34 ఫుడ్ ప్యాకెట్స్ నుంచి ఫస్ట్ 4 వాలంటీర్స్ నుంచి 100+ వాలంటీర్స్ అయ్యారు అక్రాస్. అదే 1 డోనర్ నుంచి 50-100 డోనర్స్ అయిపోయారు. వాళ్ళ డోనర్స్ కూడా ఎలా అంటే ఫస్ట్ టైం ఇచ్చేప్పుడు మేము కూడా ఎట్లాంటి వే చూస్తున్నాం. అరే మేము ప్రిపేర్ చేయడానికి ఉంటుంది, బట్ వెళ్ళి డిస్ట్రిబ్యూట్ చేయడానికి చాలా మందికి ప్రాబ్లం అవుతుంది. సో ఆ కాన్సెప్ట్ నుంచి స్టార్ట్ చేసిన తర్వాత సో మాకు మనీ అవసరం లేదు ఇలా. అంటే ఇంట్లో ప్రిపేర్ చేయండి ఫ్రెష్ అది, బట్ కంటిన్యూస్ సండే చేసే తర్వాత సో నేను హెచ్డిఎఫ్సిలో వర్క్ చేస్తాను. మాకు క్లయింట్ ఉన్నారు, ఆయన ఏం చెప్పారంటే మీరు చాలా మంచిగా చేస్తాను, ఇంకా ఏం చేయాలంటే నేను ఆయనకి చెప్పాను, సార్ నేను డైలీ డిస్ట్రిబ్యూషన్ చేయాలని అనుకుంటే సో మీకు దీనిలో ఏం హెల్ప్ కావాలంటే ఒక్కటే హెల్ప్ ఏం తీసుకున్నా అంటే ఆయన చాలా అంటే నేను చెప్పినాను మాకు ట్రాన్స్పోర్టేషన్ కావాలి, ట్రాన్స్పోర్ట్. సో ఆయన మాకి 15 daysలో ఆటో ట్రాలీ గిఫ్ట్ చేశారు. ఓకే. నా ఒక క్లయింట్ ఆయన నాకు 15 daysలో ఆటో ట్రాలీ గిఫ్ట్ చేసే తర్వాత 2 lakh అది 2,30,000-40,000 అట్లా అయింది అప్పుడు. ఆయన ఓన్లీ మీరు ఇంత మంచిగా చేస్తున్నారు. సో నాకు ఏమంటే సార్ ఫుడ్ ఇప్పుడు నార్మల్లీ హాస్పిటల్ దగ్గర 50 ప్యాకెట్స్ అట్లా సరిపోదు, పెద్దది ఒక్కటే మేమే కుక్ ప్లాన్ చేస్తున్నామని చెప్తే తర్వాత కుక్ మేము అరేంజ్ చేసినాం. అంటే మాది గ్రూప్ ఉంది, నేను 100+ వాలంటీర్స్ చెప్పినాను, దానిలో 15 members కోర్ గ్రూప్ ఉంది. 15 members అందరు ఎలా అంటే మంత్లీ మేము ఇన్బిల్డే మేము మా గ్రూప్ వల్లే మేము ఇది కుక్ ఎక్స్పెన్సివ్, గ్యాస్ ఎక్స్పెన్సివ్ అన్ని ప్లాన్ చేసుకుంటాం. సో స్లోలీ ఎలా చేసినామంటే ఫస్ట్ వెనస్డే స్టార్ట్ చేసినాం, మళ్ళీ ఫ్రైడే స్టార్ట్ చేసినాం, సాటర్డే స్టార్ట్ చేసినాం, మళ్ళీ అట్లా థర్స్డే స్టార్ట్ చేసే తర్వాత కంటిన్యూస్గా అది అక్కడ నుంచి కంటిన్యూస్గా నడుస్తుంది. అది ఇది చాలా వ్యయ ప్రయాసాలతో కూడింది, నిజంగా మీరు సక్సెస్ చేశారు. మీరు ఇది స్టార్ట్ చేయాలంటే మార్నింగే మీరు లేవాలి, అంటే 5కి లేస్తే నేను అనుకుంటున్నాను 5కి అలాగా ఎప్పుడే అనిపించిందంటే మనకెందుకురా బాబు ఇది అని. సో నార్మల్లీ మాది యాక్చువల్లీ ఇనీషియలీ లాక్డౌన్ బిఫోర్ మా టైమింగ్ ఈవినింగ్ టైం డిస్ట్రిబ్యూషన్ 8 o'clock, సండే ఓన్లీ మార్నింగ్ టైం. బట్ లాక్డౌన్ అయిన తర్వాత అందరిది అప్పుడు టైమింగ్ ఉండేది కదా, కర్ఫ్యూ ఉండేప్పుడు అరే మార్నింగే 12 o'clock వరకు మీరు చేసుకోవాలి పని అంటే ఇప్పుడు అదే అలవాటు అయిపోయింది మాకు కూడా. ఇంకా ఇక్కడ 8 o'clock 7 o'clock వరకు అంటే అదే మనం 9 o'clock ఇక్కడ డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నాం హాస్పిటల్ దగ్గర అంటే వాళ్ళు 10 కొంచెం యాక్చువల్లీ ఇక్కడ మన లోకల్ తెలంగాణలో ఎక్కడైనా బ్రేక్ఫాస్ట్ అందరికీ అలవాటు ఉంది, బట్ రైస్ తినే వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు, అది కామన్ గా ఉంటది. ఇప్పుడు రైసే ప్రిఫర్ చేస్తారు. సో ఓకే మనం 9 o'clock చేస్తే కూడా మనది ఫ్రెష్ ఫుడ్ ఉంటుంది, వాళ్ళు కొంచెం మంది వాళ్ళ పేషెంట్స్ కి తీసుకొని పెట్టుకుంటారు 12 o'clock వరకు, లేకపోతే కొంచెం మంది ఇప్పుడే తినేస్తారు కూడా, మీరు చూస్తారు అప్పుడే ఇమీడియట్ తినేస్తూనే ఉంటారు, ఖతం అయిపోతుంది అది కంటిన్యూస్ గా. సార్ ఇక్కడ ఒక వ్యక్తి ఉన్నారా సార్, మీ పేరేంటి సార్? నా పేరు ఆర్ సున్నారాయణ మూర్తి అండి, ఆర్ఎస్ మూర్తి. ఆర్ఎస్ మూర్తి, దీంట్లో ఎక్కడ వర్క్ చేస్తున్నారు మీరు? ఎస్బీఐలో వర్క్ చేస్తున్నారు సార్. మీకు ఈ ఫుడ్ బ్యాంక్ అజీజ్ గారు నిర్వహిస్తున్న ఫుడ్ బ్యాంక్ గురించి మీకు ఈ విషయం ఏం విషయాలు తెలుసో చెప్పండి మాకు. నాకు ఫుడ్ బ్యాంక్ అజీజ్ బాగా నచ్చింది, ఎందుకంటే ఆయన చేసే సర్వీసు, ఆ ఫుడ్ వేడివేడిగా రావడం,
జనరల్గా మనం సప్లై అన్నదానాలు చేసే ఫుడ్ క్వాలిటీ ఎవరు టెస్ట్ చేస్తారో నాకు తెలియదు, కానీ ఇది మనం తిని ఇంటికి కూడా తీసుకెళ్ళచ్చు. ఇంట్లో ఫుడ్ ఎలా ఉంటే అలా ఫుడ్ హాట్గా ఉంటుంది. డబ్బులు ఏం తీసుకోకుండా ఊరికే చేస్తున్నారండి. దట్టు హాస్పిటల్ దగ్గర ఎంతో మంది ఉంటారు, అందరికీ డిస్ట్రిబ్యూట్ అయిపోతుంది, ఏం మిగలదు కూడా. వీళ్ళు మిగిలి హాఫ్ అన్ అవర్లో వెళ్ళిపోతారు. మీరన్నట్టు వాళ్ళు సేవ చేయడం, సర్వింగ్ ది నీడీ ఈజ్ ఎ గ్రేట్ జాబ్. యూ షుడ్ ఎంకరేజ్ మోర్ అండ్ మోర్ పీపుల్ ఇన్ ఎంకరేజ్ చేసి ఇలాంటి దాంట్లో పార్టిసిపేట్ చేయండి. బికాజ్ యూ ఆర్ సీయింగ్ విత్ యువర్ ఓన్ ఐస్, పీపుల్ ఆర్ ఈటింగ్, వీఆర్ ఈటింగ్. ఇట్స్ గుడ్, వెరీ గుడ్. ఒకవేళ ఎవరైనా మీకు సాయం చేయాలనుకోండి, అంటే ఏ విధంగా మీకు సహాయం కావాలి మీకు? అంటే మాది ఎలా అంటే ఇప్పుడు మంత్లీ డోనర్స్ ఉంటారు. అంటే ఎవరైనా ఎప్పుడైనా స్పెషల్ ఒకేషన్స్ అనుకున్నారు అనుకోండి, లేకపోతే నార్మల్గా అరే ఇవాళ ఫుడ్ ఇవ్వాలని అట్లా ఏమైనా ఆలోచిస్తుంటే మా నంబర్ ఏమీ స్పెషల్ ఉంటే మాకు బర్త్డే కానీ లేకపోతే మ్యారేజ్ డే ఏమైనా ఉంటే వాళ్ళు మనకి కాంటాక్ట్ చేస్తే అది ఇన్ కేస్ ఆ డేట్లో మనం ఎనీ అరేంజ్ చేస్తాం. స్లాట్ ఉంటుంది, దాని ప్రకారం మీద మనకి గ్రాసరీస్ ఇవ్వచ్చు. మనది 3 ways ఉంటుంది నార్మలీ ఇన్ టర్మ్స్ ఆఫ్. ఎలా అంటే అబ్రాడ్ నుంచి కూడా చాలా మంది అప్రోచ్ అవుతారు, బట్ వాళ్ళు చెప్తారు అరే మీ దగ్గర మీ అకౌంట్ నెంబర్ ఏంటి, నేను చెప్తాను మా అకౌంట్సే లేదు. సో మేము ఏమంటే 3 options. 1, ఎవరైనా ఆన్లైన్ బిగ్ బాస్కెట్ గ్రూప్ నుంచి అది లిస్ట్ ఆఫ్ ఐటమ్స్ డెలివరీ చేయాలి, అంటే గ్రాసరీ. సెకండ్, అది ఎలా ఉంటుంది అంటే మీరు వచ్చి కూడా మా దగ్గర వచ్చి చూసి అట్లా కూడా ఇవ్వచ్చు. లేకపోతే ఇన్ కేస్ మాతోని అవైలబిలిటీ ఉంటే మేమే వెళ్ళి కలెక్ట్ చేసుకుంటాం గ్రాసరీ. థర్డ్ థింగ్ ఏమంటే మేము ఒక వెండర్తోని టైఅప్ పెట్టుకున్నాం. అంటే సమ్ టైమ్స్ అందరికి బిజీ ఉంటారు, సో డైరెక్ట్ వాళ్ళకి ఫోన్ చేసి ఒక షాప్ తోని పెట్టుకున్నాం. సో వాళ్ళు డైరెక్ట్ షాప్ దగ్గర ఆర్డర్ ఇచ్చేస్తారు, ఆ షాప్ అయినా 1 day బిఫోర్ మాకు ఇచ్చేస్తారు. ఆన్లైన్ అక్కడే డైరెక్ట్ పేమెంట్ చేయాలి. సో డైరెక్ట్లీ మన దగ్గర ఉండదు, మన కుక్ ఫుడ్ వస్తుంది ఇక్కడ. అయితే ఇప్పుడు మనం కుక్ ఏ విధంగా వస్తుందో ఆటో అంతా చూద్దామండి. ఇప్పుడే మనకి ఇక్కడ ఫుడ్ వచ్చింది. ఈ ఫుడ్ మెటీరియల్ ఏమున్నాయో ఒకసారి చూద్దాం, చూడండి ఒకసారి. దీంట్లో ఈ ఫుడ్ బ్యాంక్ హైదరాబాద్ వాళ్ళు వచ్చింది. అయితే ఏమున్నాయి ఫుడ్, ఇదేంట బాబు, ఇది రైస్. ఇది ఇక్కడ రైస్ ఉందండి, ఇదండి రైస్, ఇది రైస్ ఉంది. ఓకే, నెక్స్ట్ అండి ఇదేముందమ్మా, ఇది చాలా వేడివేడిగా పొగలు కూడా వస్తున్నాయి, చూడండి పొగలు కూడా వస్తున్నాయి, హాట్ ఫుడ్. ఇప్పుడు కొంతమంది వీళ్ళు అక్కడ పేషెంట్లకు సంబంధించిన వాళ్ళు ఇక్కడ ఉన్నారు. అమ్మా మీరు నిమ్స్ హాస్పిటల్ ఎందుకు వచ్చారు ఇక్కడికి? మేము తలకి గడ్డొచ్చింది సార్, వస్తే ఆపరేషన్ చేశారు, ఇప్పుడు కరెంట్ పెట్టాలన్నారు. ఏ ఊరు నుంచి వచ్చారు మీరు? మిర్యాలగూడెం నుంచి వచ్చాం. మిర్యాలగూడెం నుంచి వచ్చారు. మరి ఎన్ని రోజుల నుంచి ఇక్కడ మీరు భోజనం చేస్తున్నారు? వారం నుంచి భోజనం చేస్తున్నాం సార్. ఎలా ఉంటుంది భోజనం? ఉంటుంది సార్, బాగా వేడిగా ఉంటుంది, బాగుంటుంది అసలు, బాగుంటుంది. ఇక్కడ వచ్చిన పేషెంట్ ఎలా ఉన్నాడు ఇప్పుడు? ఆయన బాగున్నాడు సార్. నీ పేరమ్మా? నా పేరు నాగరాజ సార్. అమ్మా మీ పేరమ్మా? శ్రావ్య. ఏ ఊరు నుంచి వచ్చావు? ములుగు డిస్ట్రిక్ట్. ఎందువల్ల వచ్చావు నిమ్స్ హాస్పిటల్ కి? అమ్మకి గర్భసంచి గడ్డ అయింది, క్యాన్సర్. ఎన్ని రోజుల నుంచి ఇక్కడ ఉన్నావు నువ్వు? 20 రోజులు అవుతుంది. రోజు ఇక్కడ భోజనం చేస్తున్నావా? చేస్తున్నా. భోజనం ఎలా ఉంటుంది? బాగుంటుంది. అయితే మీ అమ్మగారికి ఆరోగ్యం బాగుండాలని కోరుకుంటున్నాం. ఓకే సరే. ఇదండి అజీజ్ ఫుడ్ బ్యాంక్. అజీజ్ గారు చిన్నప్పటి నుంచి మొదలుపెట్టిన ఈ హ్యాబిట్ వాళ్ళ అమ్మగారు వాళ్ళ ఇంట్లో కుటుంబ సభ్యుల సహకారం కూడా ఉంది. ఇది నిమ్స్ హాస్పిటల్ దగ్గర సుమారుగా 200 మందికి నుంచి 300 మంది వరకు కూడా వేడివేడి ఫుడ్ని సప్లై చేస్తున్నారు. ఎవరైతే సాయం చేయాలనుకున్నారో వాళ్ళు కూడా ఈ నెంబర్ కానీ అజీజ్ గారి నెంబర్ కానీ ఇచ్చినట్లయితే మీరు ఆ నెంబర్కి ఫోన్ చేసి మనీ ఇవ్వక్కలేదు, ఓన్లీ వాళ్ళకి కావాల్సిన గ్రాసరీ ఇవ్వచ్చు. అక్కడ ఒక షాప్ నెంబర్ కూడా ఇస్తున్నారు. ఇది మన అజీజ్ గారి ఫుడ్ బ్యాంక్ స్టోరీ.